కరేడు గ్రామం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ ఇష్యూగా మారింది. సారవంతమైన భూములు ఒక కంపెనీ కట్టబెడతామంటే ఊరుకోమంటూ అక్కడి రైతులనే కంటే గ్రామ ప్రజలంతా ఇటీవల హైవేపై దిగ్బంధం చేయడంతో ఈ విషయం వెలుగు చూస్తుంది. అక్కడి రైతులకు అన్యాయం జరుగుతోందంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, అలాగే బీవైసీ పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ కూడా వారి పోరాటానికి మద్దతు తెలిపారు. అసలు ఆ వివాదం ఏంటో ఒకసారి మనం చూస్తే, గత ప్రభుత్వ హయాంలో అంటే 2023లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో షిరిడి సాయి ఎలక్ట్రికల్ అనుబంధ కంపెనీ అయిన ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. అది జగన్ సన్నిహితుల కంపెనీ అని, ప్రజలకు రైతులకు అన్యాయం చేసి భూమిని అప్పచెప్తున్నారని వామపక్షాలు ప్రజలు అప్పుడు ఆరోపణలు చేయడం కూడా మనం చూస్తాం. ఆ తర్వాత 2024 ఎన్నికలకు ముందు భూమి కేటాయింపులు కూడా మరింత పెంచారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కేటాయింపులు ఆపేస్తారనుకుంటే అలా జరగలేదని ఇప్పుడు ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలదే పైచేయి అంటాం. మరి ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రాణాలైనా ఇస్తాం అనే మాట అక్కడి స్థానికుల నుంచి ఎందుకు వస్తోంది? ప్రజల పక్షాన్ని నిలబడ్డంలో అధికార పక్షం కంటే ప్రతిపక్షాలకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. మరి వైసీపీ స్టాండ్ ఏంటి? రైతుల పక్షమా, కార్పొరేట్ సంస్థల పక్షమా? ఇదే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ముక్క శ్రీనివాస్ గారు, జనసేన నాయకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే శ్రీనివాస్ గారు. అలాగే కారుమంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే రమేష్ గారు. కాసేపట్లో మనకి సయ్యద్ రఫీ గారు టీడీపీని జాయిన్ అవుతారు. కృష్ణాంజనేయులు గారు కూడా రాజకీయ విశ్లేషకులు జూమ్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా రమేష్ గారు మీతోటి కంటిన్యూ చేద్దాం. సో ఏంటంటే, కరేడులో రైతు ఉద్యమాన్ని కాకుండా ఇండోసోల్ ప్రాజెక్టుకు మీరు సపోర్ట్ ఇస్తున్నారా? అసలు ఏంటి అంటే మీరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా ఏంటి, ఏం చెప్తారు? మీ స్టాండ్ ఏంటి? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ మీరు మాట్లాడుతూ మీ స్టార్టింగ్ వర్డ్స్లో ఏం చెప్పారంటే, ఇప్పుడు కరేడు రైతుల యొక్క భూసేకరణకి నోటిఫికేషన్ ఏ ప్రభుత్వం ఇచ్చిందో ఇది కూటమి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇచ్చిన నోటిఫికేషన్ కాదు. అంటే ఒప్పందం అప్పుడు జరిగింది. నేను చెప్పేదేనండి. అంటే గబుక్కున ఇక్కడ ఏం జరుగుతుందంటే, గత ప్రభుత్వం అంటుంటే ఆ గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ని ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తున్నట్లుగా మీరు అందరూ కూడా అనుకుంటున్నారు. వాస్తవంగా కరేడుకు చెందిన గ్రామాలలో ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండో సోలార్ పవర్ కంపెనీకి ఎక్కడా కూడా భూములను కేటాయించిన దాఖలాలు అనేది, నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు కానీ లేవు. ఫస్ట్ మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం అది. నెక్స్ట్ ఇక ఆ ఇండో సోలార్ కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటే 2020లోనే ఆ కంపెనీ వైఎస్ జగన్ గారి ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత రకరకాలుగా సెకీ తోటి ఒప్పందం జరగడం జరిగింది. ఆ సెకీ ఒప్పందంలో ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో అంత తక్కువ ధరకు సోలార్ విద్యుత్ రానిది ₹2.49 సోలార్ విద్యుత్తును సెకీ ద్వారా ఆ రోజున ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇండో సోలార్ కంపెనీతో కూడా మేము కూడా ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ని మేము పెడతాం, అక్కడ మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పి అంటే గ్లోబల్ సమ్మిట్ లో వీళ్ళతోటి టైఅప్ అవ్వడం జరిగింది. దాంట్లో అగ్రిమెంట్స్ లో కానీ ఎంఓయూలు చేసుకోవడంలో కానీ అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం క్లియర్ గా వీళ్ళకి 5,148 ఎకరాలను చేవూరు, రావూరు మండలాల్లో ఎటువంటి వివాదం లేని పంటలు పండని ఆ భూముల పంటలు కూడా పండట్లేదు, ఆ భూములని ఏపీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా ఆ రోజున 500 కోట్ల రూపాయలు వాళ్ళు కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ కి చెల్లించడం జరిగింది. ఆ డబ్బుల ద్వారా ఈ భూములను సేకరించడం జరిగింది. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ కంపెనీ కోసం 5,148 ఎకరాలు చేవూరు, రావూరు మండలాల్లో ఆ రోజున సేకరించడం జరిగింది. కానీ కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అప్పటి వరకు ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి బెనామీ కంపెనీ, విశ్వేశ్వర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి బెనామీ అని అధికారంలో ఉండగా రోజు జగన్మోహన్ రెడ్డి గారిపై నానా దుష్ప్రచారం చేసిన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున అక్కడ వద్దు, చేవూరు, రావూరు మండలాల్లో ఆల్రెడీ 1 గిగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఆల్రెడీ ప్లాంట్ అక్కడ కొంత రెడీ అయిపోయింది. ఈ రోజున అది రెడీగా ఉంది. 114 ఎకరాల్లో ఆ ప్లాంట్ అక్కడ స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉంది. అయినా సరే
మిగతా మీరు ఆ ఒక్కటి మాత్రం ఇక్కడ చేసుకోండి, మిగతా అంతా కూడా మేము ఆ కరేడు నెల్లూరు జిల్లాలో కరేడు మండలంలో అక్కడ 23 గ్రామాల్లో మేము సేకరించి మీకు అప్పచెబుతామని చెప్పి ఈ రోజున 8,000 ఎకరాలు మీకు అప్పచెబుతామని చెప్పి కూటమి ప్రభుత్వం కొత్తగా సేకరణ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో సేకరించిన చేవూరు రావూరు మండలాల్లో తీసుకున్న 5,148 ఎకరాలని ఈ రోజున ఆ పవర్ కంపెనీకి ఇవ్వకుండా వీళ్ళు ఎందుకు పక్కకు తీసుకెళ్తున్నారు అని చెప్పవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నది. దాని మీద వీళ్ళు సరైన సమాధానం చెప్పి ఈ రోజున 5,148 ఎకరాలు ఆ కంపెనీకి ఇవ్వకుండా ఎందుకు వీళ్ళు అక్కడ మానేసి కొత్తగా భూసేకరణ నోటిఫికేషన్ కరేడు మండలంలో అక్కడ ఎందుకు ఇచ్చారు? ఈ రోజున ఆ కరేడు మండలంలో ఉన్న ఉలవపాడు అక్కడ మామిడి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మామిడి 2 పంటలు పండే భూములు ఆ రైతులందరూ కూడా గోలు పెడుతున్నారు. మొన్న హైవే మీదకి వచ్చి ధర్నాలు చేసిన సంగతులను కూడా మనం చూసాం. క్లియర్ గా ఈ రోజున వాళ్ళు అక్కడ వద్దు మాకు అని అంటుంటే ఆల్రెడీ తీసుకున్న 5,148 ఎకరాల భూములను కాదని ఇక్కడే చేయాలి అని ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా చేస్తుంది అనేది చెప్పవలసిన బాధ్యత కూటమి నాయకులకు ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. డెఫినెట్ గా అడుగుదాం. అంటే నేను అడిగేది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు షర్మిల వెళ్ళారు, రామచంద్ర యాదవ్ గారు వెళ్ళారు, ఇలా చాలా మంది వెళ్తున్నారు, వామపక్షాలు వాళ్ళు వెళ్తున్నారు, అవి ఉద్యమాలు చేస్తున్నారు. అంటే ఎందుకు మీరు కంపెనీకి ఆపోజిట్గా ఉన్నప్పుడు మీరు కూడా ఎందుకు వెళ్ళి బాహాటంగా అక్కడ వాళ్ళకి మద్దతు తెలిపి ఉద్యమాలు ఎందుకు చేయలేకపోతున్నారు? ఖచ్చితంగా ఈ రోజున ఇండోసోల్ మేము ఎక్కడా కూడా కార్పొరేట్ కంపెనీస్ కానీ లేదా అభివృద్ధికి కానీ ఎక్కడా కూడా మేము వ్యతిరేకం కాదు. అది ఖచ్చితంగా మొట్టమొదటిగా అందరూ తెలుసుకోవాల్సింది. కానీ మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, అమరావతి విషయంలో కూడా ఇలాగ 2 పంటలు 3 పంటలు పండే భూముల్ని లాక్కుని ఈ రోజున అక్కడ క్యాపిటల్ నిర్మిస్తున్నారు. అదే విధంగా ఆల్రెడీ సేకరించిన పంటలు పండని భూములు చేవూరు రావూరు మండలాల్లో 5,148 ఎకరాలు ఈ కంపెనీ కోసం సేకరించిన భూముల్ని వీళ్ళు ఎందుకు కాదంటున్నారు అనే విషయాన్ని ముందుగా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఖచ్చితంగా కరేడు గ్రామ రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ, ఎందుకంటే అది 2 పంటలు పండే భూమి, అమరావతిలోనే 2 పంటలు పండే భూములు లాక్కుంటుంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రతిపక్షంగా ఉండి 2014 నుంచి 19 మధ్య వద్దు అని చెప్పింది. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములను తీసుకుని అక్కడ రాజధానిని నిర్మించమని చెప్పింది. ఈ రోజున ఇంత కరేడు రైతులు వాళ్ళ భూములు మేము ఇవ్వం, మా 2 పంటలు పండే భూములు మా జీవనాధారాన్ని వీళ్ళు పోగొడుతున్నారని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా పక్కకు ఉండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించిన భూములలో చేవూరు రావూరు మండలాల్లో ఆల్రెడీ ఈ కంపెనీ కోసం సేకరించిన భూముల్లో ఆ ప్రాజెక్టును పెట్టమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్ నైస్. రఫీ గారు జాయిన్ అయ్యారు, అలాగే కృష్ణాంజలి గారు. నమస్తే అండి ఇద్దరికి. సార్ వస్తారు మీ దగ్గరికి, వాయిస్ తీసుకో, శ్రీనివాస్ గారు వాయిస్ తీసుకో. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? సార్ మీకు ప్యానెల్లో పెద్దలకి ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి నమస్కారాలండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు చెప్పినట్టు ఎలా ఉందంటే, ఇది స్టార్టింగే వాళ్ళ యొక్క బినామీ కంపెనీకి వీళ్ళు అప్పుడే అలర్ట్ చేసి ఆ గొడవ స్టార్ట్ చేసింది అప్పటి నుంచే. అప్పుడు వామపక్షాలుగా మిగతా వాళ్ళందరం కలిపి ఇది వద్దు అని కూడా మేము పోరాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏదైతే ఏబిఎన్ కానీ ఈటీవీ కానీ ఇలా అనుబంధ సంస్థలు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక 200 కోట్లకి కోర్టుకు కూడా వెళ్ళారండి. అవును, పర్మిషన్ దాపా కూడా వేశారు. అవును, అర్థమైందండి. ఇప్పుడు మేము ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చిన జీవో గనక మేము దాన్ని సానుకూలంగా చూసి అది ప్రజలకు మంచి అయితే మంచి చేస్తాం, ఒకవేళ చెడు వద్దని అన్ని రకాల అందరూ అనుకుంటే మటు దాన్ని ఆపడానికి కానీ దాన్ని వేరే కూడా మార్చడానికి కానీ ట్రై చేస్తాం. అంతే తప్ప ప్రజల్ని ఇలాగ అన్యాయంగా ఇలా సొంత కంపెనీలకు ఇచ్చేసుకొని వాళ్ళు పీడించేసి ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ రైతులకి ఎప్పుడు రైతుల పక్కన శత్రువులాగే ఉన్నారు తప్ప రైతులకు ఎప్పుడు మేలు చేసింది ఎక్కడా లేదు. మేము ఎప్పుడు కూడా గత ప్రభుత్వం ఉందని చెప్పి జీవోని క్యాన్సిల్ చేసేయడం కానీ ఆ ప్రాజెక్ట్ ఆపేయడం కానీ మేము చేయలేదు. వాళ్ళు తెచ్చిన ప్రాజెక్ట్ మేము దాన్ని సానుకూలంగా దాన్ని స్పందిస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడు చూస్తుంది, రైతులు అంతమంది రోడ్డు మీద వచ్చి గొడవలు పెడుతున్నప్పుడు అల్లరం చేస్తున్నాడు మాకు వద్దన్నప్పుడు దానికి ఏమైనా ప్రభుత్వం దానికి ఆల్టర్నేట్ గా ఆలోచించడానికే ప్రయత్నిస్తున్నాం తప్ప మేము ప్రత్యేకించి రైతులతో ఇలాగా రైతులు కొట్టించేసి అక్కడికి వెళ్ళిపోయి అడావడి చేసి బలవంతంగా రుద్దట్లేదు. ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ ప్రభుత్వం ఏదో చంద్రబాబు నాయుడు ఐడియాలజీ ప్రకారంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీన్ని చూద్దాం, ముందుకు ఏమవుతుందో చూసి దాన్ని పెట్టి స్పందిద్దాం
అని చెప్పి రెడీగా ఉన్నాం తప్ప మేము వీళ్ళకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంత రైతు మీద ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళమనండి, వెళ్తున్నారంటే వెళ్ళట్లేదు, చెల్లి వెళ్ళారు, అందరూ వెళ్ళారు, ఈయన ఎందుకు వెళ్ళట్లేదు? ఈయన కావాలే చేసిన చిత్రం ఇదంతా కూడా అందరికీ తెలుసు, ప్రజలకి. వెళ్తే ఉమ్ము చేస్తారు, గతంలో నువ్వు చేసిన పని అబ్బా, మళ్ళీ నువ్వు వచ్చి మాకు ఇలా డ్రామాలు ఆడుతున్నావు, నువ్వు అధికారంలో ఉంటే ఒకటి, అధికారం లేకపోతే ఇంకోలా మాట్లాడతావు అని చెప్పి అడుగుతారు, రైతులు పిల్టు పట్టుకుని అడుగుతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకుండా ఇలాగ బయట నుంచి ఏమొచ్చి డ్రామాలు ఆడుతూ నడుపుకుంటూ పబ్బం గడుపుతున్నారు. ఈ ప్రభుత్వం అయితే రైతుల పక్కనే నించుంటుందండి, ఎప్పుడు కూడా రైతుల పక్కన ఉంటుంది, మంచి మంచి వనరుల పక్కన నించుంటుంది. ప్రభుత్వం ఏమైనా వనరులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం అనే ఒక దిశగా మేము ఈ ప్లాన్ చేసాం, అంతే తప్ప దాన్ని దాన్నే మేము అమలు చేయడం రెడీ అవుతున్నాం. కానీ ప్రజలు వద్దు అనుకుంటారు, అందరూ వద్దు అనుకుంటే ప్రభుత్వం అంత గుడ్డిగా అయితే ముందుకెళ్తాం, దాని మీద తగిన చర్యలు మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి తీసుకుంటారండి. రైట్. ఎస్ రఫీ గారు, వైసీపీ హయాంలో భూములు కేటాయించే ఒప్పందం జరిగింది, కూటమి ప్రభుత్వం వచ్చాక దానికి నోటిఫికేషన్ ఇచ్చింది, దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పాలంటున్నారు. నమస్కారం అండి, నమస్తే. మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఏమంటే ఇప్పుడు ఇండోసోల్ కంపెనీకి భూములు ఏమి ఇవ్వలా, ఒక్క ఎకరం కూడా ఇవ్వలా. ప్రభుత్వం గ్రామ సభలు పెట్టింది రైతుల అభిప్రాయాలు తెలియజేయటానికి. రైతులు వ్యతిరేకిస్తున్నారు, మా భూములు మేము ఆ కంపెనీకి ఇవ్వం, మాకు 2 పంటలు పండితే మాకు జీవనాధారం కూడా ఆ భూములే, కాబట్టి ఇవ్వమని చెప్పేసి చెప్పారు. ప్రభుత్వ ఆఫీసర్లు, జాయింట్ కలెక్టర్ వాళ్ళందరూ కూడా అదే నోట్ చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకా ఏమి భూములు ఏమి ఇవ్వలా. మరి నోటిఫికేషన్ ఇచ్చేస్తారు, 8,160 ఎకరాలు కేటాయించేస్తారని చెప్తున్నారు. ఏమి లేదు సార్, ఏమి కేటాయించలేదు. మా ప్రభుత్వం దీని మీద స్పష్టమైన ప్రకటన చేస్తుంది. ఒక 2 రోజులు ఆగండి. రైట్. ఎల్లుండి కేబినెట్ మీటింగ్ ఉంది. కేబినెట్ మీటింగ్ తర్వాత దీని మీద స్పష్టమైన ప్రకటన చేస్తుంది. ఒకటే విధానం మాది, రైతుల్ని కాదని రైతుల్ని బుల్డోజ్ చేసి భూములు సేకరించి ఏదో కంపెనీకి ఇవ్వడం అనేది మా ప్రభుత్వ విధానం కాదు. ఇవాళ రైతులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రైతుల అభిప్రాయాన్ని మేము పరిగణలో తీసుకుంటాం. ఇప్పుడు రాజధానిలో అమరావతికి భూములు సేకరించినప్పుడు రైతులు ఎవరు కూడా వ్యతిరేకించలా. వాళ్ళు ₹1 ప్రభుత్వం దగ్గర తీసుకోకుండా ప్రభుత్వం ఏదైతే ప్యాకేజీ వాళ్ళకి ఇస్తానుందో దానికి సంతోషపడి ఇచ్చారు. ఇవాళ ఆ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారికి అనుబంధంగా సీడ్ యాక్సెస్ రోడ్డుకి 100 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారు. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇవాళ పనులు జరుగుతూ ఉన్నాయి. 2వ ఫేజ్ లో కూడా గ్రామ సభలు పెట్టి 34,000 ఎకరాలు సేకరించి పోతా ఉన్నాం. అక్కడ ఎవరు కూడా అబ్జెక్షన్స్ ఏం పెట్టట్లా. వైసీపీ వాళ్ళే 1-2 ఆ సభల్లో చేరి వాళ్ళు ఏదో గొడవ సృష్టించాలా, సాక్షి పేపర్లో వేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. మరి కరేడు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ రైతుల నిరసనని సాక్షి పేపర్లో ఒక్కరోజు కూడా వార్త రాలా. అది ఈనాడు బ్యానర్లో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఇవాళ కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. సాక్షిలో ఏమి రాలా. రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి లేడు, సాక్షి లేదు. కాబట్టి మా ప్రభుత్వం కరేడు గ్రామంలో ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వెళ్ళదు. ఇండోసోల్ భూమికి, ఇండోసోల్ కంపెనీకి కావాలంటే వేరొక చోటు ఇస్తాం, అందులో ఏం సందేహం లేదు. పరిశ్రమల్ని ఆహ్వానించడమే మా ప్రభుత్వ విధానం. జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్థని ఆహ్వానించాడు కాబట్టి దాన్ని వెళ్ళగొట్టాలనేటువంటి ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. అది ఎవరు వచ్చినా సరే పరిశ్రమలు పెడతామంటే అది వైసీపీ వాళ్ళ, జగన్మోహన్ రెడ్డి, షర్మిలానా అనేది మేము చూడం. ప్రజలకి అది ఉపయోగమా లేదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా లేదా, సరైనటువంటి ప్యాకేజీ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, అవి చూస్తాం తప్పితే అన్నా క్యాంటీన్లని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి వాటిని మూసేద్దాం, టిట్కో ఇళ్ళు చంద్రబాబు నాయుడుకి కట్టాడు కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఇవ్వకుండా మూల పెట్టేద్దాం, చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్డు వేసాడు కాబట్టి దాన్ని కొనసాగింపు చేయము
చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పరిశ్రమలు వచ్చినాయి కాబట్టి వాటిని వెళ్ళకూడదాం అనేటువంటిది మా ఉద్దేశం కాదు. రైట్ అండి. అది Yes. ఇండోసోల్ అందరికీ కంపెనీ ఆమోదయోగ్యం అయితే అందరి జగన్మోహన్ అభిప్రాయాలు రెడ్డి తీసుకుని వెళ్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళదని తెలుసు మాకు. అయితే ఇన్వైట్ చేస్తాం, అందులో ఏం సందేహం లేదు. మాకు వీళ్ళు వాళ్ళు అనేది రాష్ట్ర అభివృద్ధి కావాలా, అది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి ఉద్యోగాలు కల్పించేదా కాదా అని చూస్తాం తప్పితే దాని ఓనర్ ఎవరు, దానికి అంటే సామర్థ్యం ఉందా లేదా రైతులతో మాట్లాడే అవి ప్రయత్నం చూస్తాం. చేస్తారు అనుకోవచ్చు రఫీ గారు. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, 4 రోజులుగా వాళ్ళు తీవ్రంగా నిరసనలు చేస్తున్నారని తీవ్ర అవును, అభిప్రాయాలు ఉన్నాయని. నిరసనలు చేస్తుంది. రికార్డ్ చేశాము కదా, మా ప్రభుత్వ అధికారులు వెళ్ళి రికార్డ్ చేశారు, ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం 1-2 రోజుల్లో దాని మీద స్పష్టమైన ప్రకటన చేస్తుంది, మీరు చూడండి. రైట్ 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 కంటిన్యూ చేద్దాం. ఎస్ కృష్ణాంజలి గారు పార్టీ నేతలు వాయిస్ విన్నారు. అంటే ఉలవపాడు మండలంలో ఉలవపాడు మామిడికాయలు అంటే మనకి అందరికీ తెలిసిందే. కరియేడు గ్రామం కూడా ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, చాలా రకాల పంటలు పండుతాయి. అది ఎంత పచ్చని పొలాలు మీరు ఎలాగిస్తారంటే రైతులు చేస్తున్న ఉద్యమం గురించి మీకు తెలుసు. అంటే ఈ అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు అని చెప్తున్న కూటమి సర్కార్ ఈ క్రమంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదంగా మారుతున్నాయి. అసలు కరియేడు గురించి మీ అబ్జర్వేషన్ ఏమని చెప్తారు? నమస్తే అండి. నమస్తే. కూడా నమస్కారం. 2 పక్షాలు అంటే అధికార పక్షం, ప్రతిపక్షం ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు అనే దానికి ఈ మాటలు నిదర్శనం అండి. ఎందుకు అంటే నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు ముగ్గురు కూడా వాళ్ళు అధికార ప్రతినిధులు పార్టీలకి, ఆయా ప్రభుత్వాల ప్రతినిధులు అయితే కాదు, కానీ ప్రభుత్వాల ప్రతినిధులు ఎలాగో రారు కదా, వీళ్లే మనకున్నటువంటిది. వాళ్ళ వెర్షన్ అన్నా కనీసం అఫీషియల్ గా వాళ్ళ యొక్క వైఖరి నిజాయితీగా ఉండాలని కోరుకుందాం. నేను ఒకటి అడుగుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన రమేష్ గారు చెప్తున్నారు మా పార్టీ వైఖరి రైతులకు వ్యతిరేకం కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్తున్నారు. మరి మీ పార్టీ వైఖరి అది అయినప్పుడు మీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు ఈ మాట? ఎందుకు మేము రైతులకు మద్దతుగా ఉంటాం, ఇండోసోల్కు మాకు ప్రాధాన్యత కాదు, ఇండోసోల్ కంపెనీతో మాకు సంబంధం లేదు అనేటువంటిది ఎందుకు మాట్లాడటం లేదు? మీకు అధికారికంగా ఆయన మాట్లాడడం ఓకే పోని, ఒక అధికారిక ప్రకటన చేయమనండి, వాళ్ళ పార్టీ తరఫున చేయమనండి. వాళ్ళ మీడియా ఈ రోజున ఆయన రఫీ గారు లేవనెత్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక మీడియా సాక్షి అనుకోండి, సాక్షిలో మరి ఎందుకు రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాలు మేము మా రైతులకు వ్యతిరేకం కాదన్నప్పుడు మరి మీడియాలో రావాలి కదా, ఎందుకు రావటం లేదు? అంటే మీరు డిబేట్ లో సేక్ ఆఫ్ డిస్కషన్ కేవలం మా వైఖరి అని చెప్పి కంటి తుడుపు చర్యగా ఈ రోజున రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం, ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇంకొకటి లేనేలే. ఆయన ఇంకోటి ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఆ రోజు ఇస్తా అన్నది మేము ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమే, మేము ఒప్పందం చేసుకున్నప్పుడు ఇంకొక భూములు, ఇప్పుడు ఇస్తా అన్నది వేరే భూములు, ఇది రైతులకు నష్టం కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. అంటే అప్పుడు భూములకు సంబంధించినటువంటి వ్యవహారం ఇదే కంపెనీ, ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైనా సరే మీ వైఖరి ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఒక పార్టీకి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రెండో అంశము అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు, రైతులకి వ్యతిరేకంగా మేము నిర్ణయాలు తీసుకోము, రేపొద్దున కేబినెట్ వస్తే మేము ఇద్దరు. నేను ఒకటి అడుగుతానండి, కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఏ పార్టీ? తెలుగుదేశం కాదండి రఫీ గారు. ఆయన ఫోన్ చేసి నేరుగా ఈ ఉద్యమంలో ఉన్నటువంటి రైతు నాయకుల్ని నేరుగా బెదిరించినటువంటి పరిస్థితులు, వీడియోలు వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. మీరు రైతు ఉద్యమాలు ఎందుకు పాల్గొన్నారు ఏంటి అనేది వాళ్ళ ఇళ్లకు పోలీసులు పంపించారు, పోలీసుల చేత బెదిరించారు. అంటే ఇవన్నీ మీకు తెలియకుండా, మీ ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందా ఈ రోజున? ఈ విధమైనటువంటిది మీరు ఇండోసోల్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఫేక్ కంపెనీ, అది ఒక అసలు బినామీ కంపెనీ, అది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ, దానికి ఎలా భూములు కేటాయింపులు చేస్తారు ఏంటి అని మాట్లాడింది మీ నాయకుడు కాదా, నారా లోకేష్ కాదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? మరి ఇప్పుడు అదే ఫేక్ కంపెనీ అనేటువంటి ఇండోసోల్ కి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, నారా లోకేష్ మంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఈ ప్రభుత్వం రైతులకు పంటలు పండేటువంటి భూములు, అదే విధంగా ఉలవపాడు మామిడికాయలు పండేటువంటి భూముల్ని మీరు ఏ విధంగా కేటాయింపులు చేస్తున్నారు, ఏ రీజన్ తో చేస్తున్నారు? ఏ విధంగా అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో ఆయన సొంత కంపెనీ విశ్వేశ్వర రెడ్డి, షిరిడి సాయి ఎలక్ట్రల్స్, ఇదంతా బినామీ, జగన్మోహన్ రెడ్డి బినామీ. మరి అంటే జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కోసం వాళ్ళ దగ్గర మీరు లంచాలు తీసుకొని మీరు ఈ రోజున భూములు, రైతుల భూములు సంబంధించినటువంటి మీరు తాకట్టు పెడుతున్నారా, వాళ్ళకి ఇస్తున్నారా?
ఇంకోటి టెక్నికల్ పాయింట్ తీసుకొచ్చారు రఫీ గారు. భూముల కేటాయింపు ఎక్కడ జరిగిందంటే జరగనే లేదంటే కేటాయింపులు అంటే ఏంటి? మేము ఈ విధమైన ఈ ఊరు భూములు భూసేకరణ చేస్తున్నాము అని దీన్ని గ్రామ సభలు నిర్వహించబోతున్నాము, మీరు రండి అనేటువంటి దాని మీద మీరు ఆ విధమైనటువంటి ప్రకటన చేసిన తర్వాతే ఈ రోజున వాళ్ళందరూ వచ్చారు. మీరు ఆ రోజున బినామీ కంపెనీ అని చెప్పినటువంటి ఇదే ఇండోసోల్ కంపెనీకి ఎందుకు భూసేకరణ చేస్తున్నారు? ఎందుకు భూసేకరణ ప్రకటన చేశారు? ఇన్ని రోజులు ఉద్యమం జరుగుతుంటే సాక్షి పేపర్ గురించి మీరు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజుల ఉద్యమంలో మీ రైతుల తరపున ఉన్నారా, ఇండోసోల్ తరపున ఉన్నారా? మీ ఎమ్మెల్యేలు ఎవరి తరపున ఉన్నారు? ఇండోసోల్ తరపున ఉన్నారు. రైతులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున సాక్షి మీడియానే కాదండి, అన్ని మీడియాలు ఈ రోజున చెవులు మూసుకొని నేను చెప్తున్నారు కదా, ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోను ఈ రోజున ఉద్యమానికి సంబంధించినటువంటి ఇప్పుడు వాళ్ళ రైతులకు రోడ్డెక్కిన తర్వాత గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఈ రోజున ప్రభుత్వము ఈ విధమైనటువంటి వైఖరి మేము అదే కృష్ణాంజలి గారు అదే అడుగుతున్నా మిమ్మల్ని అదే అడుగుతున్నా. ఇది పార్టీల పరంగా కాదు, నెలల తరబడి జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఎక్కడ ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో చూపించలేదండి. ఎందుకో చెప్పనా, వీళ్ళు ఇండోసోల్ కు వ్యతిరేకంగా వీళ్ళు కూడా వార్తలు రాశారు. మొన్నటికి మొన్న నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు ఇదే ఇండోసోల్ కంపెనీ నుంచి ఈ మీడియా సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వెళ్ళినాయి. ఇది ఒక రకమైనటువంటి మీడియాను కొనుగోలు చేసేటువంటి వ్యవహారం ఇదంతా. వీళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈ రోజున రైతులకు 3 పంటలు పండే భూములు 2 పంటలు పండే భూములు ఈ రోజున దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రోజున మభ్య పెట్టేటువంటి ప్రకటనలు చేయటం ఎంత మేరకు సమంజసం? నేను గారినైనా అదే విధంగా శ్రీనివాసరావు గారినైనా మీరు చేసేటువంటి పార్టీ ప్రతినిధులుగా ప్రకటనని అధికారిక ప్రకటన చెప్పానండి. ఊరికే మా కేబినెట్ లో నిర్ణయాలు జరుగుతాయి, మేము రైతులకు వ్యతిరేకం కాదు, మా ప్రభుత్వాన్ని రైతు మంత్రితో చెప్పించండి. మీరెందుకు చెప్పాలి? మీరు పార్టీ తరపున ఏదైనా చెబుతారు. అంటే ఒకటి కృష్ణాదేవి గారు రైతుల గురించి మీ ఆవేశం అర్థమవుతుంది. కాదు రఫీ గారు మొన్న డిబేట్ లో మా గోరంట్ల బుచ్చే చౌదరి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, దాన్ని ఖండఖండాలుగా నరికేస్తాడు, ఖండిస్తాడు మా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇంతవరకు ఖండించాల. మీ ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాడు మాట్లాడతారా, ఎవరు పడితే ఒక్క నిమిషం కృష్ణాదేవి గారు సరే ఒక్క నిమిషం. అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుందని మీకు మీ ఆవేశం అర్థమవుతుంది. అదే మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు అభివృద్ధి పేరిట ముందుకు వెళ్లే దాంట్లో తీసుకున్న నిర్ణయాలు వివాదంగా మారుతున్నాయా? ఎందుకంటే 100 మందికి మంచి జరుగుతుందంటే ఒకవేళ కొంతమంది బాధపడినా పర్వాలేదు, కొంత భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే అనే ధోరణిలో వెళ్తున్నారు. అసలు ఏం జరుగుతుందని మీ అబ్జర్వేషన్ అదే అడుగుతున్నా నేను. అభివృద్ధి జరగటానికి ఎవరు వ్యతిరేకం కాదండి, డెవలప్మెంట్ జరగాల్సిందే. మీరు ఇండోసోల్ కాదు ఇంకో కంపెనీ అయినా రావాల్సిందే, దాని ద్వారా అభివృద్ధి జరగాల్సిందే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాల్సిందే, డెవలప్మెంట్ కూడా కావాల్సిందే. అలాగని మన రైతులకు సంబంధించినటువంటి భూముల్ని పణంగా పెట్టి మనము ఇంకా అభివృద్ధి చేసుకొని ఏంటి ఉపయోగం? అది కుటుంబాలు 1500 కుటుంబాలు 2000 కుటుంబాలు నష్టపోయిన తర్వాత 2 పంటలు పండేటువంటి పంటలు నష్టపోయిన తర్వాత మన ఆహార భద్రత కోల్పోయిన తర్వాత మీరిచ్చేటువంటి ఉద్యోగాల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నాను. మీకు ఎవరి ప్రయోజనాలు కావాలి? మీరు కార్పొరేట్ల ప్రయోజనాలు కావాలా, రైతుల ప్రయోజనాలు కావాలా? ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి, గత ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైన. రైట్. రఫీ గారు ముందు మీరు స్పందిస్తారు, రమేష్ గారు మీరు స్పందిస్తారు. కృష్ణాంజలి మీరు అడిగిన మీరు చెప్పిందంతా చాలా బాగుంది. అందరూ కూడా రైతుల పక్షాన్నే ఉంటారు. మీరు మాట్లాడినారు ఈ లంచాలు తీసుకొని మళ్ళీ మీరు ఆ కంపెనీని కొనసాగిస్తున్నారా అని చెప్పేసి మీరే అంటారు. మళ్ళీ రేపు పొద్దున్న డిబేట్ లోకి వచ్చి ఒకవేళ కక్ష సాధన చేశారు ఆ కంపెనీ వైఎస్ఆర్సీపీ బినామీ కంపెనీ కనుక ఇలా మీరు అన్ని క్యాన్సిల్ చేశారని చెప్తారు. ఇస్తేనేమో లంచాలు తీసుకొని ఇచ్చారంటారు. ఏదైనా మనం కూడా వాస్తవం మాట్లాడాలి సార్. ఎంతవరకు పరిశీలిస్తున్నాం అని చెప్తున్నాం మేము కానీ రఫీ గారు కానీ ఏం చెప్పాం, పరిశీలిస్తున్నాం. రైతులకి కానీ ఇష్టం లేకపోతే రైతులకి నచ్చకపోతే అక్కడ అన్యాయం జరుగుతుందని తెలిస్తే ఆ ప్రభుత్వం రాంగ్ స్టెప్ అయిందని చెప్పి క్లియర్ గా చెప్తున్నాం సార్. కృష్ణాంజనేయులు గారు రైట్. రమేష్ గారు రఫీ గారు మీరు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రమేష్ గారు చెప్పండి. రమేష్ గారు చెప్పండి. అదే గత ప్రభుత్వంలో ఆల్రెడీ ఇదే ఇండోసోల్ కంపెనీకి చేవూరు రావూరు మండలాల్లో 5148 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేయడం జరిగినది. అప్పుడు ఆ ప్రభుత్వం ఉండగానే 500 కోట్ల రూపాయలు ఆ కంపెనీ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం గవర్నమెంట్ కి చెల్లించింది. అక్కడ ఎక్విజిషన్ చేసిన ల్యాండ్ ని ఈ రోజున రద్దు చేసి ఈ కంపెనీకి, అంటే గవర్నమెంట్ కిందే ఉంటుంది ఆ ల్యాండ్, కానీ ఆ ల్యాండ్ ని ఈ కంపెనీకి ఇవ్వకుండా రద్దు చేసి కొత్తగా మళ్ళీ కరేడు విలేజెస్ లో
ఆ కరేడు చుట్టుపక్కల గ్రామాల్లో 8,000 ఎకరాలు సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ మీరు ఏం చెప్తున్నారంటే ఇది గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు, ఇప్పుడు ఎక్విజిషన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. గతంలో అంటే లేదు notification రమేష్ గారు ఇవ్వలేదు. రమేష్ గారు అంటే మెయిన్గా ఏంటంటే క్షేత్రస్థాయిలో ఇండోసోల్ ప్రాజెక్టుకి భూములు వద్దుంటూనే పై స్థాయిలో మాత్రం వాళ్ళకి మీరు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? అది ప్రధానంగా అదే చెప్తున్నా నేను. ఆల్రెడీ మేము ల్యాండ్స్ అలొకేట్ చేసేసాం. మేము అలొకేట్ చేసిన ల్యాండ్స్ ని ఈ రోజున గవర్నమెంట్ తన దగ్గర ఉంచుకుని ఈ కంపెనీకి ఆ ల్యాండ్స్ ఇవ్వకుండా వేరే చోట మీకు ల్యాండ్స్ ఇస్తామని చెప్పి ఈ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సమాధానం చెప్పని అడుగుతున్నాను నేను. కానీ కృష్ణాంజనేయులు గారు అసలు అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరగనట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. మరి కృష్ణాంజనేయులు గారికి విషయం పూర్తిగా తెలుసో తెలీదో నాకు తెలీదు. సార్ కృష్ణాంజనేయులు గారు ఆల్రెడీ గతంలోనే జగన్ గారి గవర్నమెంట్ ఉండగానే ఈ కంపెనీ కోసం ఈ ప్రాజెక్టు కోసం చేవూరు రావూరు మండలాల్లో 5,148 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ వీళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఆ అలాట్ చేసిన ల్యాండ్ ని ప్రస్తుత ప్రభుత్వం ఈ కంపెనీకి రద్దు చేసి దాన్ని ఆ ప్రభుత్వం దగ్గరే పెట్టుకుని కొత్తగా ఈ కంపెనీ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం కోసం ఈ కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. ఎందుకని ఇచ్చింది అనేది చెప్పవలసిన బాధ్యత కూటమి నాయకులకు ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? రైతులు ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి ఆల్రెడీ నివేదించారు, ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటది, 2 రోజుల్లో దాని మీద డెసిషన్ వస్తుంది అంటారు. కానీ అసలు నోటిఫికేషన్ ఇచ్చే ముందు అక్కడ నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఆ గ్రామ సభల్లో గ్రామ రైతుల దగ్గర ఆ రైతుల దగ్గర వీళ్ళు ఏంటి మీకు ఇలా నోటిఫికేషన్ రాబోతుంది ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి బెదిరించిన దాఖలాలను కూడా మీరు క్లియర్ గా చెప్పారు మీరు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి. ఈ విధంగా కూటమి నాయకులు ద్వంద్వ ప్రమాణాలతోటి వాళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలతోటి వ్యవహరించలేదు. ఇంకో విషయం, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. జనసేన పార్టీ నాయకులు శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మా యొక్క బినామీ ఇండోసోల్ కంపెనీ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మా యొక్క బినామీ అయితే ఆ కంపెనీ అక్కడ ప్రాజెక్ట్ పెడుతుందా లేదా? నిజంగా పోనీ మా బినామీనే అనుకుందాం, మీరు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ తోటి ఆ ప్రాజెక్ట్ పెట్టకపోతే రద్దు చేసే అధికారం మీ చేతిలో ఉంది, మీరు రద్దు చేయొచ్చు. కానీ మీరు అలా మాట్లాడరు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అంటారు. అలా కాదు, రద్దు చేస్తే కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని మళ్ళీ మీరే అంటారు. కాబట్టి అది దానివల్ల మంచి జరిగేది ఉంటే కంటిన్యూ చేయడంలో తప్పే ఉంది, అక్కడ లోటుపాట్లు ఏంటో తెలుసుకుని కంటిన్యూ తప్పే ఉందని చెప్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ అని మీరు చెప్తున్న ఈ కంపెనీ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 45 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఫండ్ తీసుకుంది. మరి ఎందుకు తీసుకుంది? ఎన్నికలకు ముందు 45 కోట్ల రూపాయలు తీసుకుంది ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో. మరి తీసుకుంది కదా, అంటే అందులో వాస్తవం ఎంత చెప్పండి రమేష్ గారు. ఎలాగో మాట్లాడతారు కాబట్టి అందులో వాస్తవం ఎంత? ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు జగన్ బినామీ సంస్థ అన్న ప్రచారంలో పని వాస్తవం ఎంత మీరే చెప్పండి. వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం అని చెప్తున్నామండి. ప్రచారం అది జగన్ గారి బినామీ కంపెనీ కాదు, ఆ విధంగా ప్రచారం చేసి గతంలో లాభం పొందారు వీళ్ళు. ఎన్నికల్లో ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా భూములు లాగేసుకుంటున్నారు అని చెప్పి ఆ రోజున చెప్పి ఈ రోజున అమరావతిలో మళ్ళీ ఇప్పుడే చెప్తున్నారు ఆయన 44,000 ఎకరాలు ఆ అమాయక రైతుల దగ్గర నుంచి మళ్ళీ భూములు లాక్కుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ 8,000 ఎకరాలు కరేడు రైతుల దగ్గర నుంచి లాక్కుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇలా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటుంది కూటమి ప్రభుత్వం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను మీకు. గతంలో ఈ కంపెనీ కోసం సేకరించిన 5,148 ఎకరాలు అక్కడ ఉన్న రైతులను ఒప్పించి ఏపీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా వాళ్ళకి డబ్బులు ఇచ్చి సేకరించడం జరిగింది తప్ప ఎక్కడ ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి సేకరించిన దాఖలాలు లేవు. కానీ ఈ రోజున రఫీ గారు చెప్తున్నారు ఎక్కడా కూడా సెకండ్ ఫేజ్ భూ సమీకరణలో ఎక్కడా కూడా అబ్జెక్షన్స్ లేవని చెప్పి. నిన్నే మనం చూసాం దాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ గారి మీద కూడా తిరగబడిన సంగతులు. వాళ్ళు మళ్ళీ ఈయన వైసీపీ వాళ్ళని ప్రచారం చేస్తున్నారు. క్లియర్ గా వాళ్ళ టీడీపీ నాయకులు అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ నాయకులందరూ కూడా టీడీపీ నాయకులే అడ్డం తిరిగారని చెప్పి సోషల్ మీడియాలో పెట్టిన దాఖలాలు నిన్నంతా కూడా మనం చూసాం. అంతేకాకుండా పెదమిరామం విలేజ్ లో అక్కడ అదొక విలేజ్ లో మైక్ కట్టుకుని భూములు ఎవరు కూడా ఇవ్వద్దు అని చెప్పి ఆ మైక్ పట్టుకుని తిరిగితే ఆ మైక్ పట్టుకుని తిరిగిన వ్యక్తిని ఈ రోజున మిమ్మల్ని ఎవరు తిరగమన్నారు, ఏం చేశారు, ఇందులో ఏమైనా కుట్ర ఉందా, మళ్ళీ స్టేషన్ లో పిలిపించి వీళ్ళు ఇబ్బందులు పెడుతున్న సందర్భం. ఇవన్నీ జరుగుతున్నా సరే
రఫీ గారు కానీ ముక్కా శ్రీనివాసరావు గారు కానీ ఎస్ అడుగుదాం. మీకైతే సంబంధం లేదు, మీరు కాదు మీకు సంబంధం లేదు, మీరు బినామీలు కాదు, మీరు లాభపడలేదు, కూటమి ప్రభుత్వం లాభపడిందని చెప్తున్నారు. ఎస్ రఫీ గారు, ఇందాక ఆల్రెడీ కృష్ణాంధ్ర గారు కొన్ని అడిగారు, వాటికి సమాధానం చెప్పండి. అలాగే ఇప్పుడు రమేష్ గారు చేస్తుందని కూడా నేను ఒకటే అడుగుతున్నానండి జగన్మోహన్ రెడ్డి గారిని. మీ ప్రభుత్వంలో చేవూరు రావూరులో నోటిఫికేషన్ ఇచ్చి భూములు ఎండోసోల్ కంపెనీకి ఇచ్చారు. ఇవాళ మా ప్రభుత్వం ప్రజాభిప్రాయం తీసుకోవాలా, రైతుల అభిప్రాయం తీసుకోవాలని నోటిఫికేషన్ ఇచ్చింది. రైతులు ఏమంటారు వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలని నోటిఫికేషన్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఒక ప్రకటన అయినా చేయవచ్చు, లేదు అసలు ఈ కర్రేడు భూములు ఇండోసోల్ కంపెనీకి ఇవ్వద్దు, నా ప్రభుత్వం ఏదైతే చేవూరు రావూరులో ఇచ్చారో అక్కడే ఇవ్వండి, కర్రేడుకి ఇవ్వద్దు అని చెప్పేసి ఒక మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఆయన? రఫీ గారు ఒక మాట చెప్పమంటున్నాడు. ఉండండి, చెప్పనివ్వండి, మీరు మీకు డిస్టర్బ్ చేయలేదు కదా, చెప్పనివ్వండి చెప్తారు గారు మీరు. ఎస్ అడగండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ముసలి కన్నీరు రైతుల పట్ల ఎంత ఉందో, మహిళా రైతుల్ని పొత్తిగడుపులో కొట్టి దళిత రైతుల్ని సంకెళ్ళేసి జైలుకి పంపించినప్పుడు, దాదాపు 4 సంవత్సరాల పాటు ఉద్యమం నడిచినప్పుడు ఏ రోజు రైతుల్ని పిలిచి మీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా సేకరించాడు, నేనైతే ఇక్కడ ఓ చిన్న లెజిస్లేటివ్ క్యాపిటలే కడతాను, ఇంత భూమి అవసరం లేదు, మీ భూమి మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఏ రోజైనా మాట్లాడా? ఎంత పాశవికంగా విచక్షణారహితంగా మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్లు పంపించి ఫోటోలు తీయించినటువంటి సందర్భాలు, పోలీసులతో చేసినటువంటి దౌర్జన్యాలు, ఇవన్నీ ప్రజలు చూడలేదా ఏంటి? వాళ్ళు ఏదో అవకాశం దొరికింది కదా అని చెప్పేసి మేము రెండో ఫేజ్ లో 10,000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, తర్వాత 2 ఇంటర్నేషనల్ మాల్స్, ఒక క్రీడా సిటీ, ఇలాంటివన్నీ కట్టబోతున్నాం. 10,000 ఎకరాలు కావాలంటే 35,000 ఎకరాలు సేకరించాలా సాలిడ్ గా కావాలంటే, ఎందుకంటే రైతులకు అందులో 1/4 వెళ్ళిపోద్ది. మిగతా భూమి ఏదైతే ఉంటుందో అది రోడ్లు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి పోతుంది, అది మిగిలేదు 10,000 ఎకరాలే. 10,000 ఎకరాల సమీకరణ కోసం రెండో ఫేజ్ లో 34,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం అనుకుంది. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో మారినటువంటి పరిస్థితుల్లో ఓ పెద్ద నగరం ఉండాలా. ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఫేజ్ 1 లో సేకరించినటువంటి భూమిలో వాళ్ళు తీసుకుంటున్నారు. 1 by 1 వచ్చేస్తా ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ కంపెనీలు కూడా వస్తా ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ వస్తా ఉంది. తర్వాత డిఫెన్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడే పెడతామంటున్నారు. డిఫెన్స్ కు సంబంధించినటువంటి కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు లేదు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు కూడా భూమి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసినప్పుడు సెకండ్ ఫేజ్ లో 10,000 ఎకరాలు సేకరించి ఈ నిర్మాణాలు చేసి ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనుకుంటే మళ్ళీ 34,000 ఎకరాలు తీసుకోవాల్సి వస్తుంది. చాలా గ్రామ సభల్లో రైతులు ఆమోదం వ్యక్తం చేశారు. అది డే బై డే అది వస్తుంది. దానికి కర్రేడు భూములకి సంబంధం లేదు. కర్రేడు భూముల్లో రైతులు ఇవ్వమంటున్నారు కాబట్టి మా ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకెళ్ళదు. జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల మీద ప్రేమ ఉంటే కర్రేడులో వద్దు, ఇండోసోల్ కంపెనీ చేవూరు రావూరులో నేను సేకరించిన భూముల్లోనే ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పమనండి. మేమే దాన్ని కాదంట్లా. ఆయన నోరు మెదపకుండా పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో లేనటువంటి రేటు తోతాపురి మామిడికాయలకి మేము చిత్తూరులో ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 130 కోట్లు అడుగుతా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీతో మేము అక్కడ మామిడికాయలు కొంటా ఉంటే అక్కడ ఉండేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో రింగ్ చేసి రైతుల దగ్గర మామిడికాయలు కొనకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు చేసేటువంటి కుట్రలు చేస్తా ఉంటే వాటిని అధిగమిస్తా ఉన్నాం. కర్ణాటక కంటే కూడా మేము ఎక్కువ రేట్లో కొంటున్నాం.
అంటే ఇప్పుడు ఇందాక రఫీ గారు కృష్ణాదేవి గారు అడుగుతూ ఇందాక స్థానిక ఎమ్మెల్యే టీడీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిన సందర్భం లేదు. మేము ఇవాళ చేస్తా ఉన్నాం. పొగాకు రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేసిన విధానం మొట్టమొదటిసారిగా మేము తీసుకొచ్చాం. ఎప్పుడు పొగాకు ప్రైవేట్ కంపెనీలకు ఉంటాయి. ఇంటర్నేషనల్ గా మార్కెట్ పడిపోయినటువంటి సందర్భంలో వాళ్ళు కొనలేకపోతే మేము కొన్నాం. మేము కొని దాన్ని దాస్తున్నాం. అలా కాదు రఫీ గారు, విదేశాలకు అమ్ముతాం. ఈ రకంగా మేము రైతులను ఆదుకుంటూ ముందుకెళ్తా ఉంటే నోరు మెదపనేవాడు జగన్మోహన్ రెడ్డి. వద్దు, కరేడ్లో భూములు ఇండోసోల్కి ఇవ్వద్దు, రైతుల పక్షాన్ని నేను ఉంటా, చేవూరు రావూరులో నా ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో ఇండోసోల్ కంపెనీకి అక్కడే ఇవ్వండి అని చెప్పమనండి, సమస్య పోతుంది కదా. ఎందుకు రమేష్ గారు అంటే అలా ఎందుకు చెప్పలేకపోతున్నారు రమేష్ గారు? సార్ ఇప్పుడు వీళ్ళు అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పట్లేదు. సాక్షిలో ఏదైనా వస్తే మాత్రం సాక్షిలో వాళ్ళ గెజిట్ పత్రిక రాసింది కదా అంటారు. ఈ రోజు క్లియర్ గా వచ్చింది. ఈ రోజు మరి వాళ్ళకి కనిపించట్లేదేమో. మేము గతంలో అలాట్ చేసిన ల్యాండ్స్ కాకుండా కుట్రపూరితంగా కావాలని చెప్పి ఈ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఆ కంపెనీనే ఎక్కడా కూడా ఇది చేయకుండా కంపెనీ మీద కుట్రలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మేము అలాట్ చేసిన ల్యాండ్స్ రద్దు చేశారు అని చెప్పి సాక్షి పేపర్లో ఈ రోజు వచ్చింది. కానీ వీళ్ళు ఏం చెప్తారు, అసలు సాక్షిలో ఏమీ రావట్లేదు, వాళ్ళు ఏమీ ఇవ్వలేదు, వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న సాక్షి పేపర్ పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. సార్ ఇప్పుడు వీళ్ళే చెప్పారు ప్రభుత్వం 2 రోజుల్లో చెబుతుంది అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఏ టైంలో మాట్లాడాలో ఆ టైంలో ఏ విషయం మీద మాట్లాడాలో ఆ విషయం మీద ఖచ్చితంగా స్పందిస్తారు. ప్రతి ఒక్కదానికి పార్టీ అధ్యక్షుడే కాదు రమేష్ గారు ప్రభుత్వాలు స్పందించేందుకు ప్రతిపక్షాలు స్పందించేందుకు కాదు మేము అంటే ప్రభుత్వాలు స్పందించేందుకు ప్రతిపక్షాలు స్పందించేందుకు తేడా లేదంటారా? సార్ ఇప్పుడు ఆ పార్టీ తరఫున మేము ప్రతినిధులుగా మేము స్పందిస్తున్నాం. మేము క్లియర్ గా చెప్తున్నాం, మా పార్టీ స్టాండ్ లేకుండా మేము స్పందిస్తామా? ఇది లేకుండా రఫీ గారు వాళ్ళ పార్టీ యొక్క చెప్పలేకపోయారు. దాని గురించి నిర్ణయం రఫీ గారు మేము మాట్లాడలేదు. ఇండోసోల్ కంపెనీకి నేను కేటాయించిన చేవూరు అడగమనండి, లేదా ఉత్తరం రాయమనండి. ఇప్పుడు రఫీ గారు క్లియర్ కట్ గా కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటి అనేది ఆయన చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారు? ఇంతవరకు కూడా కూటమిలో ఆ కరేడు గ్రామం రఫీ గారు చెప్పలేకపోయారు కదా. మేము తీసుకోవద్దు, కరేడు భూములు కాదు, ఆల్రెడీ గత ప్రభుత్వంలో అలాట్ చేసిన చేవూరు రావూరు మండలాల్లో భూములు మాత్రం ఇవ్వమని మేము చెప్తున్నాము. మరి దానికి దీనికి తేడా లేదా? మీరు ఇండోసోల్ కంపెనీ ఇద్దరు కలిసి ప్రకటన చేయమని మేము చేవూరు రావూరులోనే పెట్టుకుంటాం. సరే ఒక్క నిమిషం రమేష్ గారు సరే ఇండోసోలు మీరు చెప్పినట్టుగా చేవూరు రావూరు భూముల మధ్య మేము అక్కడే మాత్రమే పెడతామని కంపెనీ ప్రకటన చేయించగలరా? ఇప్పుడు మీరు చెప్తున్నారు అక్కడే ఉంచొచ్చు కదా, భూములు ఎందుకు మార్చడం చేంజ్ చేయడం ఎందుకని అడుగుతున్నారు. సరే రైతులకు ఉపయోగపడే విధంగా మీరు అంటున్నారు. ఎందుకు చెప్తుందండి? మాకేం పని కంపెనీ గురించి చెప్పించడం? ఆ కంపెనీ ఏమన్నా మా కంపెనీనా? మాకేమన్నా సంబంధం ఉందా? వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. వ్యాపారం చేస్తారు. రైతుల పక్షాన మాట్లాడమనండి, రైతుల పక్షాన మాట్లాడి ఇక్కడ భూములు ఇవ్వద్దు, చేవూరు రావూరు ఇవ్వండి, ఇవ్వండి, శ్రీకాకుళంలో ఇవ్వండి, ఇవ్వండి, లేకపోతే కడపలో ఇవ్వండి అని చెప్పమనండి. కొంచెమైనా ఉండాలి. రైట్. ఎస్ రమేష్ గారు వస్తారు మీ దగ్గర. అంటే రమేష్ గారు అంటే పోనీ కరేడు రైతుల నుంచి మీరు సపోర్ట్ ఇవ్వగలరా? మీరు భూములు ఇవ్వద్దు, మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు అని అంటే భరోసా అంటే మీరు ఇవ్వగలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా పంటలు పండే భూములు సేకరించడానికి వ్యతిరేకం అనేది అమరావతి విషయంలోనే క్లియర్ గా చెప్పడం జరిగింది. సరే సార్, అది ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి చెప్పండి. కరేడుకి వెళ్ళి మీరు ఆ భరోసా వాళ్ళకి ఇవ్వగలరా అని అడుగుతున్నారు.
ఖచ్చితంగా ఇస్తారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే పార్టీ. ఎప్పుడు ఇప్పటికే 4 రోజుల నుంచి వాళ్ళు హైవేలు దిగ్బంధనం సార్, చేస్తున్నారు, ఇప్పుడు- ప్రాణాలను తెగిస్తామంటున్నారు. అంటే మీరు ముందుగా ఇప్పుడు- స్టెప్ తీసుకుంటే ఇంకా మరింత స్పీడప్ అవుతుంది కదా, పోనీ మీరు కోరుకున్నట్టే. సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమయంలో ఆ విషయం గురించి మాట్లాడాలో ఆ సమయంలో ఖచ్చితంగా అలా కాదండి, మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి అరే, గారి నోట్లో ఆయన ఎలక్కాయ ఎప్పుడో కూడా పడింది. రెండు పంటలు జగన్మోహన్ రెడ్డి గారికి పంటలు నోట్లో పంటలు ఎలక్కాయ పడింది. సేకరించడానికి ఆయన వ్యతిరేకం. మాట్లాడలేకపోతున్నాడు. అది ఎందుకంటే ultimate గా విశ్వేశ్వర రెడ్డి మొట్టమొదటి నుంచి ఆయన బినామీ కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నినాదం ఖచ్చితంగా పంటలు పండే భూములు సేకరించడానికి ఆయన అరే, ఆ ఒప్పుకోరు. మాట చెప్పమనండి. ఖచ్చితంగా ఆయన ఆ మాట్లాడతారు. మాట జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయన చెప్పమనండి. మాట్లాడుతున్నారు? లేకపోతే సాక్షి నేను పేపర్లో ఎన్నిసార్లు సాక్షి నీకు పేపర్లో మద్దతు ఖరీదు ఇవ్వను. భూములు వద్దు. ఎందుకు మాట్లాడుతాను మరి మాట్లాడు. రైట్ ఎస్ వస్తా శ్రీనివాస్ బీదర్ ప్రస్తుతం కృష్ణాంజలి గారు వాయిస్ కృష్ణాంజలి గారు, నిజంగా అసలు భూసేకరణ కావాలంటే ఆ భూములు ఓనర్లతో ప్రశాంతంగా చర్చలు జరుపుకుంటే ఎంత ఇష్యూస్ వస్తాయా? ఎక్కడ ఈ లోపం కనిపిస్తోంది మీకు? ఇప్పుడు భూసేకరణ ఇప్పుడు 2013 చట్టానికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా రైతుల ఆమోదం లేకుండా, అంగీకారం లేకుండా ఏ భూములు తీసుకోవడానికి సాధ్యం కాదు. గ్రామ సభల్లో ఖచ్చితంగా అందరి ఆమోదం ఉండాల్సిందే. ఈ విషయము ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా తెలుసు. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఘర్షణ అంతా దాని మీదనే వస్తుంది. అవును, ఇప్పుడు దాని మీద వచ్చినప్పుడు నేను ఒకటి అడుగుతాను. ఇందాక జనసేన నాయకులు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కంపెనీలకు సంబంధించినటువంటి విషయంలో ఇవ్వకపోతే కృష్ణాంజనేయులు ఎందుకు ఇవ్వలేదు, కక్ష సాధింపు అంటాడు. ఇవేనండి, కృష్ణాంజనేయుల సంగతి మీకు అవసరం లేదు, కానీ కృష్ణాంజనేయులు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒకటి అడుగుతాను, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు మీరు ఏవైతే విమర్శలు చేశారో, ఏ కంపెనీల మీదైతే విమర్శలు చేశారో వాటన్ని పేర్లు క్లుప్తంగా చాలా స్పష్టంగా చెప్తాను. మీరు అన్నిటితో మీరు ఒప్పందాలు చేసుకున్నారు కూటమి వచ్చిందా అంటే. అప్పుడు ఆరోపణలు కూడా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఆయా కంపెనీలతో కుమ్మక్కయ్యి డబ్బులు తీసుకొని చేశారు అనేది మీ ఆరోపణ. ఇప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వము మీరు ఇండోసల్ దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యారు, వాళ్ళ బినామీ కంపెనీ, వాళ్ళకే మీరు కాంట్రాక్టులు కొనసాగించినటువంటి పరిస్థితి విశ్వేశ్వర రెడ్డి వాళ్ళకి ఇప్పుడు ఇండోసోల్ దగ్గర వరకు. ఇందాకే చెప్పా, జగన్మోహన్ రెడ్డి లాగా వాటిని మూసేయడం, వాటిని లేపేయడం, వాళ్ళు పారిపోయేలా చేయడం అనేది మా పద్ధతి కాదు. మేము ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందా లేదా, జగన్మోహన్ రెడ్డి పెట్టినా సరే మేము దాన్ని కంటిన్యూ చేస్తాం. మా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి తప్పితే ఒక్క నిమిషం అందరూ మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం నేను మాట్లాడేటప్పుడు కూడా ఆయన మధ్యలో వచ్చారు. ఇప్పుడు కృష్ణాంజలి గారు ప్రతిసారి రఫీ గారు మధ్యలో ఒక్క నిమిషం అందరూ మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం రఫీ గారు ఇస్తాను మీకు ఇస్తాను, రమేష్ గారు ఇస్తాను. అంటే కృష్ణాంజలి గారు ఇక్కడ ఒకటి కృష్ణాంజలి గారు ఎస్ కోసం బనకచర్ల ప్రకటించినటువంటి అంశం ఈ రోజున విమర్శలు రావట్లేదా? ఎన్ని కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం కుమ్మక్కైందని మీరు ఆరోపించారో వాళ్ళందరితో మీరు ఈ రోజున కుమ్మక్కై ఒప్పందాలు చేసుకుంటున్నారా లేదా? ఈ రోజు ఒకటి సరే కృష్ణాంజలి గారు పార్టీల పరంగా కాకుండా జనరల్ గా కృష్ణాంజలి గారు పార్టీల పరంగా కాకుండా జనరల్ గా మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం కృష్ణాంజలి గారు ఎస్. మేము 130 కోట్లు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగామని చెప్తారు. మీరు ఇప్పుడు దాకా సోయి లేకుండా నిద్రపోయి మీరు ఇప్పుడు ఉత్తరాలు రాస్తే అవి వస్తాయా రావా? మీరు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు మిర్చి రైతులకు సంబంధించినటువంటి విషయాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు 4 నెలలు అయింది, 5 పైసలు వచ్చినాయా చెప్పానండి. అడుగుదాం వాటితో పాటు ఒక్కటి కృష్ణాంజలి గారు మీకు ఒకటి మీకు తెలియంది కాదు. ప్రభుత్వాలు శాశ్వతం కానీ పార్టీలు శాశ్వతం కాదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినా, ఈ ప్రభుత్వంలో చేసినా, వేరే ప్రభుత్వంలో చేసినా నిజంగా మీరు రాష్ట్రానికి ఒక నిమిషం కృష్ణాంజలి మీరు వినాలి. కృష్ణాంజలి గారు కంపెనీలతోనే ఈ రోజున చంద్రబాబు నాయుడు అదే విధంగా నారా లోకేష్ అలా కాదు, కొమ్మక్కైన కంపెనీలా మీకు కనిపిస్తున్నాయా? దానివల్ల రాష్ట్రానికి ఎంతో కొంత ఉపాధి దొరుకుతుంది, అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే మీకు తెలియని విషయాలు కాదు మీకు తెలియదు. అది వేరే కంపెనీ అయినా అదే అడుగుతా కృష్ణాంజలి గారు, మీకు తెలియని విషయాలు కాదు కదా, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. ఇదే తెలుగుదేశము జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడేమో ఆ కంపెనీలకు వెళ్ళేస్తారు, డొల్ల కంపెనీలు, అవి పిచ్చి కంపెనీలు, ఆదానికి ఎలా ఇస్తారని మాట్లాడినటువంటి వీళ్ళు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, మీరు డబ్బులు తీసుకునే ఈ రోజున ఇదేని కట్టబెడుతున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? దీనికి బాధ్యులు ఎవరు?
ఈ రోజున తెలుగుదేశానికి సంబంధించినటువంటి మద్దతు ఇచ్చేటువంటి Yes. వాళ్ళు ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు ఏమైనా స్పందిస్తారు? శ్రీనివాసరావు గారు ఒకటే సార్ ఒకటండి Yes. ఒకటి చెప్తున్నా సార్, కృష్ణాంజలి గారి మాటకు కానీ రమేష్ గారి మాటకు కానీ ఒకటి చెప్తాను. రమేష్ Yes. గారు ఇందాక క్లియర్ గానా ఆయన ఒకటి అడిగారు, సార్ మీరు అక్కడి నుంచి వేరే కట్టి మీ నాయకుడికి ఇష్టం వచ్చి మాట్లాడగలరా మీడియా ముందుకు వచ్చి అంటే ఈయనే ఆలోచిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అందరూ మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం అందరూ మాట్లాడితే అర్థం కాదు అక్కడ. ఎస్ ఒక్క నిమిషం ఆయనకు ఒకసారి మాట్లాడతాం. ఆయనకి ఇంకా అవకాశం. శ్రీనివాసరావు గారు ఒకసారి మీరు అడిగింది ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు కృష్ణ గారు ఒక్క నిమిషం కృష్ణాదేవి గారు ఒక్క నిమిషం. పవన్ కృష్ణాదేవి గారు మీరు అడిగిన దానికే సమాధానం చెప్తారు. మీరు అడిగిన దానికే సమాధానం చెప్పనిద్దాం. ఇప్పుడు 44,000 ఎకరాల అమరావతిలో 2వ ఫేజ్ లో సేకరించేదానికి పవన్ కళ్యాణ్ అంగీకారం ఉందా లేదా చెప్పనండి. Yes. బహిరంగ ప్రకటన చేయమనండి. ఒక్క నిమిషం అడిగారు కదా చెప్పలేద్దాం. శ్రీనివాసరావు గారు మేము క్లియర్ గా చెప్తున్నాం సార్. ఇందాక మన రఫీ గారు ఏమడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో ఆయన ఎలంకాయ పెట్టుకున్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అండి, ప్రతిపక్ష నాయకుడు ఒక మీడియా ముందు మైక్ ముందుకు వచ్చి కనీసం అక్కడి నుంచి వేరే కాడికి మార్చాడని చెప్పడానికి ఎందుకు ప్రాబ్లం అంటే అర్థం కాదు. ఎందుకంటే లాలు చూపడ్డాడు. గతంలో 100 కోట్ల లంచాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అందువల్ల కంపెనీ వాళ్ళు పిండి పట్టుకోవడం అని చెప్పేసి ఆయన బయట రావట్లేదు. మీరు లంచాలు తీసుకుని మీ పవన్ కళ్యాణ్ గారు లంచం తీసుకుని ఇవాళ అదే కంపెనీకి మిగతా భూములు దోచుకొని చెప్పండి మరి దానికి సమాధానం చెప్పరు. దానికి సమాధానం చెప్పరు. మీ నాయకుడు భూ బకాసురుడు. మీ నాయకుడు దోచుకున్నట్టుగా 1200 ఎకరాలు బ్రో సినిమా నిర్మాత దోపిడీ ఇచ్చాడు. 1200 ఎకరాలు మీ నాయకుడు దోచుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు బ్రో సినీ నిర్మాతకి 1200 ఎకరాలు దోచిపెట్టాడు. ఎందుకు దోచిపెట్టాడు? ఎన్ని 100 కోట్లు తీసుకున్నాడు? 100 కోట్లు తీసుకున్నాడు. మీలా నాయకుల భూములు దోసుకొని కొండలు దోసేసుకొని దాని మీద పేర్లు కట్టేసుకొని దాని మీ పేర్లు రాసుకొని ఒక్క నిమిషం ఇప్పుడు దాచుకోవడం ఇవ్వట్లేదు. సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు రమేష్ గారు ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కదా నోట్లో ఎలంకాయ పెట్టుకున్నాడు ఆయన. వచ్చి మాట్లాడమనండి. నేను రైతుల పక్కనే ఉన్నాను. రైతుల పక్కన కలిసి నేను రైతుల యొక్క బాధ్యత ముఖ్యమంత్రి మాట్లాడతామయ్యా. నువ్వు సంతోషిస్తాం. పరిశీలిస్తున్నాం. రైతులకు అన్యాయంగా జరిగితే మేము దాన్ని అవసరమైతే ఆపుతాం. దీన్ని రేపు క్యాంపెయిన్ జరుగుతా చాలా క్లియర్ గా చెప్తున్నాం. మీకులా రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కొట్టించేసి పోర్లతో ఈడిపించేసి రైతులు ఎప్పుడు రోడ్డుకి వెళ్ళలేదు. రైతులు అన్నం పెట్టారు. 30 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకి మీ నాయకుడి కంటనీలు పెడితే పట్టికలు నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకో. అలాంటి నాయకుడు ఎంత మాట అన్నా సరే ఎవరో సహించడు. మీ నాయకులను భూకబ్జా చేశాడా? భూములు దోచుకున్నాడా? సర్వేరాలు మీద ఫోటోలు వేసాడా? మాటలే ఏమి తెలియట్లా. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. శ్రీనివాసరావు గారు నేను ఎవరు మాట్లాడి మధ్యలోకి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెబుతారు కరేడు రైతుల గురించి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. 4 రోజులుగా ఉద్యమం చేస్తుంటే అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని మేము ఆ భూములు తీసుకోము అని ఎందుకు చెప్పలేదు? దాని అది నిజమా కాదు? మీరంత మాట్లాడుతున్నావు. ఆ ఇండోస్ కంపెనీ ఏమైపోవాలి కంపెనీ? ఆ కంపెనీ మీరు లంచాలు తీసుకొని ఇచ్చేసారు. అప్పుడు వాళ్ళు అందరూ లంచాలు తీసుకున్న ముందు కంపెనీ పెట్టే వస్తారా? అందుకే ఎవరైనా కంపెనీ పెట్టే రోడ్డు తోసేస్తే అది ఎంతవరకు అని చెప్పి న్యాయబద్ధంగా ప్రభుత్వం మలుచుకుంటుంది. దాంట్లో న్యాయం ఎంత నిజం చూసుకుంటుంది. ఇలా కంపెనీలన్నీ తీసుకుని పోతుంది. ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెట్టరు. మీ నాయకులు చూసి భయపడి కంపెనీలు పారిపోయాయి. ఇంకా మమ్మల్ని చూసి వస్తున్నారు. మేము శత్రుత్వం కూడా మిత్రత్వంగా చూసుకొని అది ఎంతవరకు న్యాయం జరగాలని చెప్పేసి ఆలోచిస్తాం. లేకపోతే లేదు. రమేష్ గారు మేము గతంలో 5,148 ఎకరాలు వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్తున్నాం. వాటిని ఎందుకు రద్దు చేశారు అనే దానికి సమాధానం చెప్పానండి. ఈ టీడీపీ జనసేన పార్టీ నాయకుల్ని
దాని సమాధానం లేదు వీళ్ళ ఒక దగ్గర. నిమిషం, అది అడుగుదాం దాని అది అడుగుదాం సమాధానం మీ మెయిన్ గా సంబంధాలు, మీ రద్దులు గిద్దులు మాకు అన్ని తెలుసు, కానీ మీ స్కామ్లు అన్ని ఎవరు తెలుసు. చెప్పావు? మీ నాయకుడు స్కామ్లు అన్ని ప్రపంచానికి తెలుసు. మీ నాయకుడు మా ఆర్థిక ఉగ్రవాది. మీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆర్థిక ఉగ్రవాది. మీ ఒక నిమిషం నాయకుడు. శ్రీనివాసరావు గారు అంత ఎలా వద్దు. శ్రీనివాసరావు గారు అంత పర్సనల్ గా అంత ఎలా వెళ్ళక్కర్లేదు. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు. ఎస్ రమేష్ గారు, ఇక్కడ జరుగుతోంది ఏంటంటే ప్రతిపక్షాలకు ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము పరిశీలిస్తున్నాం, 2 రోజుల్లో మేము అనౌన్స్ చేస్తామని చెప్తారు. సరే చేస్తారా లేదా తర్వాత మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం. కానీ ఇప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పడంలో ఏంటి మీకున్న అభ్యంతరం? మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకు చెప్పలేకపోతున్నారు కదా, ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పారు మీకు. ఇప్పుడు అక్కడ వైసీపీ వాళ్ళే కాదు, టీడీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, అక్కడ రైతులు ప్రజలు, అదేదో ఒక పార్టీకి చెందిన ఊరు ఒక పార్టీకి సంబంధించిందో కాదు. సార్ ఇప్పుడు నేను అదే మీకు క్లియర్ గా చెప్తున్నా, దాన్ని మాత్రం మీరు అడగట్లా. అదే. ఆల్రెడీ అలాట్ చేసిన 5,148 ఎకరాలని ఎందుకు రద్దు చేశారు, దాని సమాధానం చెప్పానండి. రైట్, రఫీ గారు అని చెప్తారా? ఎస్ రఫీ గారు. నేను అదే అడుగుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి, క్యాబేజ్ నుంచి బయటకు వచ్చి రావు ఊర్లో ఆ చెరువులో పెట్టిన ఎందుకు రద్దు చేశారు? నా ప్రభుత్వం అక్కడ ఇచ్చింది కదా, వాళ్ళకి అక్కడే ఇవ్వండి, కరెంట్ భూములు తీసుకోవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేయమనండి. అది మీరు చేయలేకపోతున్నారు. ఒక్క నిమిషం, అదే రమేష్ గారు, ఇక్కడ ఏమవుతుందంటే ఇదేంటి తీసుకున్న ఓటు వెనక్కి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఓటు ఇవ్వడం మనసు ఒప్పుకోదు. చెప్పడు అదే చెప్తే ఈరోజు ఓటు పేపర్లో ఒప్పుకుంటున్నారు. వచ్చింది. నేను అదే చెప్తున్నా. ఇంత పెద్ద పెద్ద ఓట్లు రాయటం కాదు, కుట్ర జరిగిందని రాయటం కాదు, అక్కడే ఇవ్వండి ఇక్కడ ఇవ్వద్దు అక్కడే ఇవ్వండి అని అని చెప్పారు. చెప్పి సాక్షిలో ఎందుకు రాయమని రద్దు కరెక్ట్ చేసి గా కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు? ఎందుకు అంటే ఒక్కటి అలా కాదు రమేష్ గారు, అదేదో ఆయనే స్వయంగా వచ్చి చెప్తే దానికి ఉన్న వెయిట్ వేరు కదా. రాయవచ్చు కదా. ఒక నిమిషం, దానికి ఉన్న వెయిట్ వేరు కదా అంటున్నారు. సార్ ఇప్పుడు ఈ ఉద్యమం జరిగినప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూస్తారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రైతులకు వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కరేడు రైతుల పక్షాన పోరాడతారు. అంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందే చెప్పడంలో అభ్యంతరం ఏంటి? ఆ నిర్ణయం ఏం తీసుకుంటుందో మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడద్దు. నిర్ణయం ఏం తీసుకుంటుందో అప్పుడు రైతులు ఊరుకోరు, వాళ్ళకి ఏమైనా అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళు ఊరుకోరు, లేదా మిగతా వామపక్ష సమాజ ఆశ్రయిస్తులు ఊరుకోరు. కానీ ఇక్కడ మీరు ముందు చెప్పడంలో అభ్యంతరం ఏంటి అని అడుగుతున్నారు. ఎందుకు చెప్పట్లేదు సార్? మీరే చెప్తున్నారు కదా. ఆహా, మీరు ఇందాక నుంచి ఈ భూములు ఎక్కడి నుంచి అక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అడుగుతున్నారు కదా. అటువంటిప్పుడు మాకు ఇక్కడే ఉంచండి, అక్కడ వద్దు, అక్కడ రైతులు ఇబ్బంది పెట్టొద్దు. చేవూరు రావూరు మండలం అదే అక్కడ ఇవ్వాలి. మేము క్లియర్ కట్ గా చెప్తున్నాం. మీరు చెప్తున్నారండి, మీ నాయకులు కూడా చెప్తే ఇంకా దానికి ఇంకా బలం ఎక్కువ ఉంటుంది కదా అని అడుగుతున్నాం. అదే అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. రైట్. రైతులు ఉద్యమాలు చేస్తూ ఉంటే పూర్తిగా మునిగిన తర్వాత అంట ఆ మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అప్పుడు మైక్ మీద మాట్లాడతారు. చిక్కు మునుగుతుందో చూస్తారన్నమాట. ఈయన ఇప్పుడు వచ్చి మాట స్పందించరు. రెండు కాళ్ళు అట్టేద్దాం ఇట్టేద్దాం అని చెప్పేసి పద్ధతుల్లో ఏదైనా మాట్లాడాలంటే స్పందించారు. ఫైనల్ గా టైం అవుతుంది. కృష్ణాంజలి గారు, ఇప్పుడు కరేడు గ్రామంలో ఎలా వెళ్ళబోయే అవకాశం ఉంది? ఒప్పించి ఇప్పుడు రైతులు ఒప్పించి ముందుకెళ్తుంది అంటారా? అసలు ఏం జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు? వాళ్ళ సమస్యకి అక్కడ పరిష్కార మార్గం చూపించే విధంగా ఎలా వెళ్తే బాగుంటుంది? అధికార పక్షం తరపున రఫీ గారు, శ్రీనివాస్ గారు చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. సరే, వాళ్ళే కరెక్ట్ అని నమ్ముదాం మనం. ఎందుకంటే రైతులకు వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వాళ్ళు, రైతులకు నష్టం చేసేటువంటి ప్రభుత్వాలు ఏవి బతికి బట్ట కట్టలేదు. ఈ విషయము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసాం 5 ఏళ్ళు. కాబట్టి మీరు కూడా అలాంటి తప్పులు చేస్తే మీకు నష్టమే. మీరు చేసేటువంటి ప్రకటన ఇప్పుడు ఏదైతే ఈ డిబేట్ లో చెప్పారో, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని మీరు గమనించారో, నాకు తెలిసి చాలా మంది తెలుగుదేశం నాయకులు వెళ్ళి కరేడు రైతులకి బహిరంగంగా మద్దతు తెలియజేసినటువంటి వాళ్ళు ఉన్నారండి. ప్రభుత్వంలోనే ఉన్నారు వాళ్ళు, తెలుగుదేశంలోనే. కానీ తెలుగుదేశం నాయకులు వెళ్ళి ఎందుకు అక్కడ మద్దతు ఇచ్చారు అంటే పార్టీ పరంగా కాదు, రైతులకు అన్యాయం జరగకూడదని. ఈ విషయం ఇప్పటికైనా పార్టీ గమనించి, జనసేన నాయకుడు నేను ఒకటి, పవన్ కళ్యాణ్ అన్ని విషయాల మీద ప్రస్తావన చేసి మాట్లాడేవాళ్ళు కరేడు విషయంలో ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదండి? ఎందుకు ప్రస్తావన చేయలేదు? వాళ్ళు రైతులు కదా. నేను ఒకటి అడిగాను, మీ అమరావతికి 44,000 ఎకరాలు తీసుకునేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ కేబినెట్ లో నిర్ణయం జరిగిందంట, ఒక మాట మాట్లాడలేదు. ఎక్కడ పోయాడు పవన్ కళ్యాణ్? డిప్యూటీ సీఎం, ఈ ప్రభుత్వంలో భాగస్వామి. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన బాధ్యతాయుతమైనటువంటి రైట్. ఒక్కటి ఇక్కడ కృష్ణాంజలి గారు పట్టినటువంటి నాగలో ప్రజలు వ్యతిరేకించారు, వాళ్ళని ఓడించారు, వాళ్ళతో పని లేదు. అధికార పక్షం ఈ రోజున రైతులకు అన్యాయం చేయకుండా నిర్ణయం తీసుకోవాలి.
Yes, శ్రీనివాసరావు గారు final గా, శ్రీనివాసరావు గారు final గా time అవుతుంది. Yes. రైతులకు అన్యాయం చేయదు. రైతుల పాలిటి పెన్నిధులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రైతుల ఎన్నుముక దేశానికి కానీ రైతులకు అన్యాయం చేయాలని మేము క్లియర్ గా చెప్తున్నాం. మేము స్పందిస్తున్నాం అయ్యా. దాన్ని నిజమెంతో వాస్తవంతో చూస్తున్నాము. ఈ వెనక నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండి లోపలికి వెళ్ళి గొండలతో గొడవలు ధర్నాలు చేస్తున్నారా? నిజంగానే ఇదంతా మీరు రైతులు చెప్పుకొని చేస్తున్నారా? ఎప్పుడో ఇందులో మార్పు వాస్తవం ఉందా? చేస్తున్నారు ఇది మీరు. చూస్తున్నాం మేము. ఇది రైతులు అవడం రౌడీ తెలియట్లేదు అంతే, కదా. ప్రతి మీరు అలా సభలోకి చెప్పుకుంటూ గొండాలు పోవడమే. చూస్తున్నారు కదా. మీరేమీ అసంఖ్య చేయలేరు. శక్తులు, అసంఖ్య కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ గొండాలు. అది రైతులా కాదు చెక్ చేస్తాం. వైఎస్ఆర్సీపీ నిజంగా గొండాలు, రైతులు అయితే రైతులకు న్యాయం వాళ్ళు జరుగుతుంది. చేశారు. Yes, yes. గొండాలు కాదు 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 ప్రజలు- కాదు. అలాంటి పదాలు వదిలేండి. అలాంటి పదాలు మనం ఉపయోగించుకోవద్దు. కానీ రమేష్ గారు ఫైనల్ గా చెప్పండి, ఏంటి ఇప్పుడు నిజంగా మీరు ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారా, కార్పొరేట్ పక్షాన్ని నిలబడుతున్నారా? ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ప్రభుత్వం నిర్ణయం కంటే ముందే మీ నాయకులు వచ్చి ప్రకటించే అవకాశం ఉందా? సార్, మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా రైతుల పక్షానే ఉంటుంది. ఖచ్చితంగా 3 పంటలు పండే 2 పంటలు పండే భూములు తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో ల్యాండ్ ఈ ఇండస్ట్రియల్ పవర్ కంపెనీకి అలాట్ చేసిందో చేవూరు రావూరు మండలాల్లో మాట్లాడమనండి. మాట్లాడతారా? నువ్వు మాట్లాడు. చంద్రబాబు నాయుడు Right, right. చెప్పించు. మేము ఇవ్వట్లేదని చెప్పి అమరావతి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పైన జగన్మోహన్ రెడ్డి ఎవరి పక్షాన? Right, and yes, yes. Time అవుతుంది. Yes. పక్షాన లేకపోతే కరెంట్ రైతుల పక్షాన చెప్పమనండి. ఇవన్నీ ఎందుకు కాకమక్కలు కబుర్లు? ఎందుకు ఒప్పుకున్నాడు? మారిపోయాడా? ఎన్ని కోట్లు పుట్టినాయి? రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఎవరు వచ్చినా రైతులకి న్యాయం చేస్తామని చెప్తారు. బట్ ఖచ్చితంగా అభివృద్ధికి ఎవరో అడ్డుపడరు. కానీ ఖచ్చితంగా రైతులకు న్యాయం జరగాలని కోరుకుందామండి. వాళ్ళని సంతృప్తి పరిచి నిజంగా అక్కడ కంపెనీ వస్తే చాలా మందికి ఉపాధి దొరుకుతుంది అనుకుంటే అది రైతుల నుంచి కూడా కన్విన్స్ చేయాలని మనం కోరుకుందాం. లేకపోతే కనుక ప్రభుత్వం ఏ రీతి తీసుకుంటుందో కూడా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఎస్, థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, రఫీ గారు జాయిన్ అయినందుకు. నమస్తే అండి. ఇది